అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఇందు మాటలకు షడాప్ అంటూ అరిచాడు అసహనంగా. ఉలిక్కిపడి అతన్ని చూసింది బెదిరి చూపులు. గెట్ లాస్ట్ అంటూ గుడ్లు ఉరిమి చూడగానే ఏడుపు రాగమెత్తి అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. స్టాప్ దేర్ అన్నాడు ఆ రూమ్ దాటుతుండగా. అతని బేస్ వాయిస్కి ఉలికిపడి రేడియో ఆఫ్ చేసినట్లు ఆపి వెనక్కి తిరిగింది కంగారుగా. ఒక్కో అడుగేస్తూ ముందుకొస్తున్నాడు. భయంతో గుండెని అరచేతిలో పట్టుకొని నిలబడి చూస్తూ ఉంది. అతని నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ వెనక్కి అడుగేయగానే ఆమె వీపుకి గోడ తాకడంతో అలాగే ఆగిపోయింది. బాడీ మొత్తం వణిగిపోతోంది. బాబు కోపాన్ని చూస్తుంటే ఏడుపు మొహం పెట్టేసి చూస్తూ ఉంది. దగ్గరికి వచ్చి 2 ఇంచుల దూరంలో నిలబడి ఆమె చేతిలో ప్లేట్ పెట్టి, ఇంకోసారి నాకు సేవలు చేయాలని చూస్తే ఊరుకోను, నీకు ఆ అర్హత లేదు, వెళ్ళిపో అనగానే కన్నీళ్లతో చూసింది. ఆమెకు అతని మాటలు ఏమర్థమయ్యాయో ఏంటో. దీస్ ఆర్ డిస్గస్టింగ్ అన్నాడు ఆమె కన్నీటిని చూస్తూ ఫేస్ చిట్లించి. అతనేం మాట్లాడాడో అర్థం కాలేదు, కానీ అతని పెట్టిన ఎక్స్ప్రెషన్ మాత్రం అర్థమయ్యి రోషం పొడుచుకొచ్చి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటి అంత అసహ్యంగా ఉన్నానా? మీరు చీదరించుకునే అంత అసహ్యంగా ఏం లేను. నేను చాలా అందంగా ఉంటాను. నన్ను అత్తయ్య ఎప్పటికప్పుడు పోగొడుతూనే ఉంటారు. నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలుసు అంటూ కళ్ళు తిప్పింది. ఆమె మాటలకి చిరాగ్గా చూస్తూ, షడాప్, ఆ కళ్ళు తుడుచుకొని నార్మల్గా కిందకెళ్ళు. మరి మీ భోజనము నీ చేతులతో ఇస్తే నేను తినను. ఎందుకు? నా చేతులేమైనా పాడయ్యాయా? బానే ఉన్నాయిగా. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. మీరు తినకుండా నన్ను పంపిస్తే అత్తయ్య నన్ను తిడతారు. ప్లీజ్ తినండి. మీరు తిట్టండి కొట్టండి, భోజనం చేయకుండా మాత్రం నన్ను పంపిస్తే నేను వెళ్ళను. మీరంటే నాకు భయం, అయినా కానీ భయపడుతూనే ఇక్కడ ఉంటున్నాను అంటే అర్థం చేసుకోవాలి. ఏయ్, ఏంటి నీ నస? తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మూసుకొని ఇక్కడి నుండి దొబ్బేయ్. అత్తయ్య అంటూ ఏడ్చింది. ఏయ్, అరవకు. నీ నోట్లో నుండి వాయిస్ బయటికి వస్తే గొంతు కోసేస్తా అనగానే చప్పున నోటిపై చెయ్యి పెట్టుకొని ఇంకో చేతిలో ఉన్న ప్లేట్ని అతని ముందు పెట్టింది. తినమని. ఇంత అరుస్తున్నా, ఇంత తిడుతున్నా తినమని అడగడం మాత్రం మానట్లేదు అని ఆశ్చర్యంగా చూశాడు. ప్లీజ్ అన్నట్లు చూస్తూ ఉంది కళ్ళతో. ఆ కళ్ళు చాలా అమాయకంగా, కాటుకతో ఇంకా అందంగా కలువ కళ్ళని తలపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి, నేను తినను అన్నాడు. ఏడుపు మొహం పెట్టింది. చంపుతా ఏడిస్తే అంటుంటే ఏడవనని తల అడ్డంగా ఊపి తినమని మళ్ళీ కళ్ళతో సైగ చేసింది. నేను తినను, నువ్వెలో. ఈ ప్లేట్ తీసుకొని. నువ్వు చాలా చెడ్డ అబ్బాయివి. నేను ఇంతలో ఎవరిని బ్రతిలాడలేదు. నిన్ను కూడా బ్రతిలాడాలని నాకు అస్సలు లేదు. అత్తయ్య నీతో ఈ ప్లేట్ ఖాళీ చేయించమని చెప్పింది. అందుకే ఇంతలో బ్రతిలాడుతున్నాను. నువ్వు తినే వరకు నేను ఇక్కడి నుండి కదలను. ఏం చేస్తావో చెయ్యి. నేను నీకు భయపడను అని ముద్దుగా చెబుతుంటే ఆమె రెక్కపట్టి కోపంగా దగ్గరికి లాక్కున్నాడు. అంత దగ్గరితనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని పట్టు మాత్రం ఆమె భరించరానంత నొప్పిగా ఉంది. గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇది నా ఇల్లు, ఇది నా ఫుడ్. దిస్ ఈజ్ మై ప్లేట్. దిస్ ఎంటైర్ ఎంపైర్ ఈజ్ మైన్. అడగడానికి నువ్వెవరో? నా కాకలేస్తే తింటా, లేకపోతే లేదు అన్నాడు కోపంగా. అయినా నువ్వింతున్నావు. నిన్ను బెదిరించడం నాకు అస్సలు నచ్చట్లేదు, కానీ నువ్వలా చేసుకుంటున్నావు. అయినా నేను కిడ్స్తో ఆర్గ్యుమెంట్ చేయను. నా ఆకలి గురించి నేను చూసుకుంటాను. పో, పోయి ఆడుకోపో. మా వాళ్ళు పెళ్ళి గిల్లి అని నీ దగ్గర మాట్లాడితే చేసుకోనని చెప్పు. చేసుకుంటానని గొర్రెలా తలుపి నాతో తాళి కట్టించుకుంటే నాతో జీవితం ఎలా ఉంటుందో అర్థమైందనుకుంటా. అయినా కిడ్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు చేసుకోమనగానే గొర్రెలా తలాడిస్తున్నావు. నేనేం గొర్రెను కాదు. అయినా నువ్వన్నట్లు నేను చిన్నపిల్లని కాదు. నాకు 15 ఏళ్లున్నాయి. చిన్నపిల్ల ఎలా అవుతుంది? అయితే పెద్ద పిల్లవా? చాలా పెద్ద పిల్లని అనగానే పైనుండి కింది వరకు స్కాన్ చేశాడు. అతని చూపులకి అర్థం తెలియదు, కానీ అతనలా చూస్తుంటే ఇబ్బంది మాత్రం కలుగుతోంది.
అతని చూపులు ఆమెకు తగలకుండా అటువైపు తిరిగి, ఎందుకలా చూస్తున్నావు? నువ్వు పెద్ద పిల్లవు కదా, అవునా కాదా అని చూస్తున్నా అంటుంటే కోపంగా ఇటువైపు తిరిగి, ఛీ, నువ్వు చాలా చెడ్డబ్బాయి, అన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. అత్తయ్య గారికి చెబుతాను నువ్విలా మాట్లాడుతున్నావని. నేను పెద్ద పిల్లనని చూస్తే తెలిసిపోతుందా అనింది. హా, ఎందుకు తెలీదు? చూస్తేనే కదా తెలిసేది అన్నాడు. ఇలా మాట్లాడి భయపెట్టించి తన దగ్గరికి రానివ్వకూడదని అలా మాట్లాడుతున్నాడు. అలా ఏం కాదు, నీకు తెలీదు, చూస్తే ఎలా తెలుస్తుంది? నా వయసు చెబితే తెలియాలి కానీ. లేదు, మా అబ్బాయిలకి మీ అమ్మాయిలని చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. అతని మాటలు ఆమెకు అర్థం కావట్లేదు కానీ అతని మాటల్లో తప్పుందని మాత్రం అర్థమవుతోంది. అతను ఒక రకంగా మాట్లాడుతుంటే భయం భయంగా చూసి, నువ్విలా తప్పుగా మాట్లాడుతున్నావని నేను అత్తయ్యకు చెబుతాను. నీ మాటలు నాకు నచ్చట్లేదు, అవి తప్పుగా ఉన్నాయని అనిపిస్తోంది అంటుంటే, నేనేం మాట్లాడాను? తప్పుగా మాట్లాడుతున్నానా? నేను మాట్లాడిన మాటల్లో తప్పేంటి చెప్పు అంటుంటే, ఏమో అంటూ పెదవి విరిచింది. మరి తప్పు మాట్లాడాను అని ఎలా చెబుతున్నావు అన్నాడు. అదంతా నాకనవసరం. మీరిప్పుడు భోజనం చేస్తారా చేయరా? చేయను. ఏం చేస్తావు అనగానే కోపంతో ముక్కు ఎర్రబడి ముక్కు పుటాలెగరేస్తూ తనే తన చేతితో చపాతీ తీసి కర్రీలో డిప్ చేసి అతని పెదాల ముందు పెట్టింది. కోపంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. తిను, నేనూరుకోను. నువ్వు తినకపోతే అత్తయ్య ఏం చెబితే అదే చేస్తాను అంటుంటే అక్కడి నుండి ఆమెను ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఊరుకుంటుందా? అతని వెనకాలే పరిగెత్తింది. ఆమె అంత ఫాస్ట్గా అతన్ని అందుకోవాలని నడుస్తుంటే అతను సోఫాలో సడన్గా కూర్చునేసరికి స్లిప్ అయి బాబు మీద పడిపోయింది. చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్తో సహా. చాలాసేపటి నుండి ఆర్గ్యుమెంట్ చేయడంతో కర్రీ చల్లారిపోయింది కాబట్టి బాబు ఒళ్ళు కాలలేదు. లేకపోతే ఎర్రగా బొబ్బలు వచ్చుండేవేమో. టెడ్డీబేర్ లాంటి కాటన్ మూట పూర్తిగా అతని మీద పడడంతో అసలు బరువే లేని ఆమె పర్సనాలిటీకి మెత్తగా తగులుతున్న ఆమె శరీరానికి ఆశ్చర్యంగా అతనికి ఏం దొరికితే అది చేతితో నొక్కుతున్నాడు. ఇంత స్మూత్గా ఉందేంటి అని. అంత మెత్తటి దూది పింజలాంటి శరీరాన్ని అతని వేళ్లతో ప్రెస్ చేస్తుంటే గిలిగింతలు పుట్టి, ఏం చేస్తున్నావు నువ్వు అని నవ్వుతూ ముద్దుగా అడిగింది. నువ్వేంటి స్పాంజ్లా ఉన్నావు అన్నాడు ఆమె మోచేయి పై భాగాన్ని నొక్కుతూ. ఇంకెలా ఉంటాను, ఇలాగే కదా ఉండేది అనింది అయోమయంగా. లేదు, నువ్వందరిలా లేవు, చాలా స్మూత్గా ఉన్నావు. అంటే అందర్నీ ఇలాగే చూసావా? వాళ్ళు నాకంటే గట్టిగా ఉన్నారా అని అడిగింది రెప్పలు టపటపలాడిస్తూ. ఆమె మాటకి అప్పుడు తేరుకొని, ఏయ్, నువ్వేంటి నా మీద సెటిల్ అయిపోయావు అంటూ కళ్ళు కిందకి దించి చూసిన అతని షర్ట్ మొత్తం కర్రీ మీద పడి పూర్తిగా స్ప్రెడ్ అవడంతో అప్పటి వరకు ఆమె ధ్యాసలో ఉన్న అతను సడన్గా కోపంతో ఊగిపోతూ ఆమెను కిందకి తోసేసి విసురుగా పైకి లేచి, వాట్ ఈస్ దిస్ అంటూ అరిచాడు. అతని అరుపుకి భయపడి చెవులు గట్టిగా మూసుకొని కళ్ళు మూసేసింది. ఏయ్, నిన్నే అంటూ ఆమె డ్రెస్ పట్టి లాగి చూపిస్తుంటే అది కాటన్ అవ్వడం వల్ల అతను కోపంతో అలా లాగగానే చిరిగిపోయింది. ఆ సౌండ్కి అప్పటి వరకు భయంలో కళ్ళు తెరవని ఇందు ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఆమె భుజం మీద చెయ్యి వేసుకోగానే చిటికెన వేలు పొడవుతో చిరిగిన డ్రెస్ని చూసి గుడ్లు పెద్దవి చేసి తెలియకుండానే ఆమె చేతితో డ్రెస్ని కప్పుకొని కన్నీళ్లతో చూసింది. అతను అంతే కోపంగా ఏంటిది అంటూ అరిచాడు అతని షర్టు చూపిస్తూ. మరిదేంటి అని ఏడుస్తూ అడిగింది ఆమె భుజం మీద చిరిగిన డ్రెస్ని చూపిస్తూ కళ్ళు చిట్లించి తల పక్కకు తిప్పేసుకుంటూ. యూ బ్లేడీ లో క్లాస్ గర్ల్, గెట్ లాస్ట్. నీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి నా డ్రెస్ని క్లీన్ చేసి వెళ్ళవు. 2 మినిట్స్లో నువ్వు నా కళ్ళ ముందుండాలి, లేకపోతే నేనే నీ రూమ్లో ఉంటాను. ఆ టైంలో ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్ అంటుంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందని అనుకుంటూ భయంతో అక్కడి నుండి పరగందుకుంది. ఓ షిట్ అంటూ కాలితో గట్టిగా సోఫాని ఒక తన్ను తన్నాడు హేమాంష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.